ఫ్రెండ్స్, 1-2 ప్రోమోలు వచ్చినాయి. అవి దాంట్లో గేమ్ల గురించి కొంచెం అప్డేట్లోకి చెప్పుకున్నాం మన ఉదయం వీడియోలో. పూర్తిగా లైవ్లో 2 ఆటలు అయిపోయినాయి. ఫైనల్ డెసిషన్ ఎవరికి వచ్చింది, ఎవరు పవర్ గేమ్ ఆడారు, అసలు రోహిణికి ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ తన చేతులలో తనే కూలదోసుకుంది. అది ఎలా అయిందో చూద్దాం మనం. లైవ్లో పూర్తిగా 2 ఆటలు అయిపోయినాయి. విష్ణు ఛాన్స్ వచ్చింది. ఎంత విచిత్రంగా వచ్చిందో అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ గేమ్ ఫ్లవర్ ఫ్లాగ్ టాస్క్లో మొత్తం 3 రౌండ్లు గౌతమ్ గెలిచాడు. ఫస్ట్ రౌండ్కి ప్రేరణ, సెకండ్ రౌండ్ నబీలు, థర్డ్ రౌండ్ నిఖిల్, ముగ్గురిని అవుట్ చేశాడు. 4వ రౌండ్కి వచ్చేటప్పటికి గౌతమ్ని అవుట్ చేసింది రోహిణి. చాలాసేపు పోరాడి అసలు గౌతమ్ గేమ్ అయితే వేరే లెవెల్ అనమాట. ఈ గేమ్లో మాత్రం చాలా బాగా ఆడారు. హౌస్ వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు గౌతమ్ని, చాలా బాగా ఆడామని. అప్పటికి రోహిణికి ఆ ఫ్లాగ్ దక్కిన గౌతమ్ తీయటానికి చాలా బాధతో తీసింది. చాలా బాగా ఆడాడు, తీయటం నాకు ఇష్టపడతలేదు అన్నట్టు తీసేసింది. లాస్ట్లో ఎవరున్నారు? విష్ణు, రోహిణి, అవినాష్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు దోస్తులు. ఎవరిని తీసుకుంటారు? సరే ఫ్లాగ్ పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? అవినాష్ పట్టుకున్నాడు. అవినాష్ పట్టుకుని ఎవరిని తీస్తాడు? విష్ణునే తీశాడు. రోహిణిని తీయడు కదా, వాళ్ళిద్దరు ఒకరికొకరు దోస్తులు కదా. విష్ణుని తీసేశాడు. లాస్ట్లో అవినాష్, రోహిణి ఉన్నారు. ఇక్కడ ఎంత సేఫ్ గేమ్ అంటే, అక్కడ బీమ్ బ్యాగ్ టాస్క్లో నబీల్ ఈజీగా అవినాష్కి ఇచ్చినందుకు నాకు సార్ తిట్టాడు నబీల్ని. నువ్వు అట్లా ఎలా గివ్ అప్ ఇచ్చేస్తావు, ఇది చాలా ఇంపార్టెంట్ కదా అని. మరి ఓటు అప్పీల్ అనేది అవినాష్కి ఇంపార్టెంట్ కదా అంటే, ఫైనల్కి వెళ్ళాడు కదా, ఫైనలిస్ట్ అయ్యాడు కదా, అవసరం లేదంటే ఫైనలిస్ట్కి వెళ్ళినా ఓట్లు వద్దా? ఓట్లు కావాలి కదా. ఇక్కడ ఈజీగా ఫ్లాగ్ అవినాష్ చేతికి వచ్చింది. ఎంత ఈజీగా వదిలేశాడంటే రోహిణికి ఇచ్చేశాడు. ఆ ఇచ్చేసినందుకు రోహిణికే డౌట్ వచ్చి ఏమైందిరా, ఏమైంది, ఇచ్చేసావు ఏందిరా, మరి ఇంత త్యాగం చేస్తున్నావు ఏంట్రా అని ఏడ్చేసింది. తీసేసుకోరా నువ్వని. ఎంత ఈజీగా ఇచ్చేసాడు ఏంటి అసలు? అంటే ఆట లేకపోతే అదేమన్నా ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటాలా? ఆటకు ఒక క్రమశిక్షణ, ఒక ఇదేనే లేదా? మరి అందుకని బిగ్ బాస్కు ఆట పెట్టడం ఎందుకు? అవినాష్ని ఎవరికి ఇస్తావంటే రోహిణికి, రోహిణిని ఎవరికి ఇస్తావంటే అవినాష్కి ఇచ్చిపుచ్చుకుని సరిపోయింది కదా. గేమ్ పెడతాం ఎందుకు? మొదటి నుంచి ప్రాణం పెట్టి ఆడి బీపత్సంగా ఆడిన గౌతమ్, వీళ్ళందరూ, గౌతమ్ పోయాడు, మిగతా వాళ్ళందరూ పోయారు కదా, వీళ్ళు ఈజీగా ఇచ్చిపుచ్చుకోవడానికా? ఎంత ఈజీగా ఇచ్చేసాడంటే రోహిణికి. ఇది రేపు నాకు సార్ అడిగితే బాగుంటుంది. టాస్క్ పెట్టేది ఎందుకు? వాళ్ళు ఎవరు గెలుపు విధానాలు తెలుసుకోవడానికే కదా, ఈజీగా ఇచ్చిపుచ్చుకోవడానికి, ఆ చేతిలో పెట్టడానికి ఫ్లాగ్ తీసుకెళ్ళి ఈజీగా ఇచ్చేసాడు అవినాష్. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం, ఎంత కామెడీ అయితే మాత్రం ఎంటర్టైన్మెంట్ అది గేమ్లో కూడా అంతేనా? అన్నీ అసలు గ్రూప్ గేమ్ అనేది వాళ్ళని కనపడుతుంది కానీ అసలు సేఫ్ గేమ్ వీళ్ళిద్దరి దగ్గర ఉంది ఇప్పుడు చూస్తుంటే క్లియర్గా. ఎంత ఈజీగా ఇచ్చేసాడంటే రోహిణికి ఇచ్చేసాడు ఫ్లాగ్ని. ఆమె ఏడుస్తూ అప్రిషియేట్ చేస్తూ అటేసుకొని తీసేసుకుంది కదా. ఆడలేదని కదా, ఆడింది. లాస్ట్లో కూడా ఆడితే బాగుంటుంది కదా. అవినాష్ గౌతమ్తో అంత పోరాడినాడు. గౌతమ్ని అయితే ఫ్లాగ్ చేతిలో ఉంది. ఆ చేతిలో రోహిణి పట్టుకుంది. ఉదయం ఫొటోస్ పెట్టాను చూడండి. ఒక్కాలు విష్ణు పట్టుకుంది, ఒక్కాలేమో అవినాష్ పట్టుకున్నాడు. 3 దిక్కులు పట్టుకొని కుక్క పిల్లని ఇచ్చినట్టు ఇదిలిచి పడేశారు గౌతమ్ ముగ్గురు పడి. మరి ఆ ఆట ఇప్పుడు ఎందుకు ఆడ్డాం? అవినాష్ రోహిణి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఆడ్డాం? విష్ణు దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఆడ్డాం? అంటే ఇది సేఫ్ గేమ్, ఇది గ్రూప్ గేము. అంటే ఎవరికి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుకుంటారు, ఎవరికి సేఫ్ గేమ్ ఆడుకుంటారు. సోలోగా ఉన్నందుకు ఈ గౌతమ్ అందరం తీసేస్తామంటే పోతూ ఉండాలి పక్కే. ఏం గేమ్ ఆడుతున్నారు? రోహిణి ఈజీగా ఇచ్చేసి ఊరుకున్నాడు. రేపు నాకు సార్ అడిగితే బాగుంటుంది ఈ విషయం. ఇచ్చేసి ఊరుకున్నాడు. అయిపోయిందా? సెకండ్ గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓటు అప్పీల్ ఛాన్స్ కంటెండర్గా రోహిణి మిగిలింది. సెకండ్ గేమ్ స్టార్ట్ అయింది. నిలబెట్టు పడగొట్టు గేమ్. అదేంటి, ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఒక పెద్ద వుడెన్ చెక్కలు, చిన్న వుడెన్ చెక్కలు సైజుల వైజ్గా ఉన్నాయి. ఎవరి కలర్స్ వాళ్ళు, చిన్నదొకటి పెద్దొకటి తీసుకురావాలి, అక్కడ పెట్టాలి, మళ్ళీ వెళ్ళాలి, చిన్నదొకటి పెద్దొకటి, ప్రతిసారి చిన్నదొకటి పెద్దొకటి తీసుకొని రావాలి, అక్కడ పెట్టాలి, పెట్టుకొని వీళ్ళు అవి తీసుకురావాలి. పెట్టిన తర్వాత వీళ్ళల్లో ఎవరినైతే తీసేయాలి, దీంట్లోంచి ఓటు అప్పీల్కి రేసులో తీసేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో చివరిలో పెట్టాలి. పెట్టి ఈ మొదల్లో నుంచి నిలబడ్డాడు నడితే అవి పడుకుంటూ ఇలా ఫోటోను పడేసేయాలి. పడిపోతే అవుట్ అయిపోయినట్టు. ఫోటో నిలబడితే ఆ వ్యక్తి గెలిచినట్టు అనమాట. అంటే అది ఎవరి ఫోటో నిలబడి ఉంటే ఆ ఫోటో పర్సన్ గెలిచినట్టు. ఇక్కడ రూల్ బుక్లో ఏముంది? చిన్నదొకటి పెద్దొకటి తీసుకొచ్చి అమర్చి మళ్ళీ తీసుకురావాలన్నప్పుడు చిన్నదే ఒకటి పెద్ద ఒకటి అమర్చినాక కదా మళ్ళీ చిన్నదొకటి పెద్దానికి వెళ్ళాలి.
అట్లా కాకుండా అందరు తీసుకొచ్చి ముందే వరుసగా పేర్చుకొని రోహిణి చూస్తూనే ఉంది. అసలు రూల్సే వాళ్ళకి అర్థం కాలేదు, ముందు రూలే అర్థం కాలే. అక్కడ క్లియర్గా చిన్నదొకటి పెద్దొకటి తీసుకొచ్చి అమర్చి మళ్ళీ వెళ్ళాలని ఉంది. అక్కడ ఆ బుర్రలకి ఎక్కడికి కూడా అర్థం కాలేదు. రోహిణి మొత్తం అందరూ తెచ్చి పెట్టేసుకున్నారు, ముందు పెట్టేసుకొని అమర్చుకుంటా ఉన్నారు. అమర్చుకుంటా ఉంటే అమర్చే దాంట్లో ఫస్ట్ అవినాష్ పెట్టాడు, తోసేసాడు. వీడు విష్ణు ఫోటో పడిపోయింది. అసలు ఎవరెవరు ఫోటోలు తీసుకున్నారు చూడండి విచిత్రం. నబీలేమో రోహిణిది తీసుకున్నాడు, నబీల్ రోహిణిది తీసుకున్నాడు. గౌతమ్ ఏమో నబీలుది తీసుకున్నాడు. నిఖిల్ ఏమో గౌతమ్ది తీసుకున్నాడు. ప్రేరణ ఏమో అవినాష్ తీసుకుంది. అవినాష్ విష్ణుది తీసుకున్నాడు. చూడండి ఎలాంటి వాళ్ళు తీసుకున్నది అంటే వీళ్ళు ఉండకూడదని డ్రెస్లో పెట్టేశారు ఫోటోలు. అవినాష్ నడంతో విష్ణు ఫోటో పడిపోయింది. నెక్స్ట్ నిఖిల్ ఏం చేశాడు, అసలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టాలి, పెట్టుకుంటే వెళ్ళాలి. అట్లా వీళ్ళు ఏం చేశారు, మధ్యలో 2 పెద్దవి పెట్టాడు నిఖిల్. పెట్టి తోసేటప్పటికి గౌతమ్ ఫోటో పడిపోయింది. నెక్స్ట్ గౌతమ్ ఏం చేశాడు, 2 చిన్నవి పెట్టాడు ఒక చోట. అసలుకైతే 2 చిన్నవి రాకూడదు. అది ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే నిఖిల్ కింద పడ్డప్పుడు ఆ చిన్నదొకటి గౌతమ్ దాన్ని తీసేసుకొని పెట్టేసుకున్నాడు. 2 చిన్నవి పెట్టాడు. అక్కడ గౌతమ్ కూడా ఫౌల్ గేమ్ ఆడాడు. అది తోసేటప్పటికి తొయ్యలేదు, పెడతానే ఉన్నాడు, లాస్ట్కి మిగిలిపోయాడు. తర్వాత ఇటుపక్క ఎవరున్నారు, విష్ణు ఉంది. విష్ణు పెట్టేసినప్పుడు ఆ విష్ణు ఏం చేసింది, ముందేమో ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ వచ్చిందా, ఈ ఫోటో కాను దీనికి చాలా స్పేస్ వచ్చింది. అప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ ఫోటో దగ్గర నుంచి పెట్టుకుంటూ వచ్చింది. అట్లా పెట్టకూడదు, ఫోటో దగ్గర నుంచి పెట్టకూడదు, అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచే పెట్టుకుంటూ రావాలి. ఇట్లా పెట్టింది తోస్తే నిఖిల్ కూడా ఫోటో పడిపోయింది. తర్వాత ప్రేరణ అది కూడా పెట్టింది, తోసేస్తే పడిపోయింది. అవినాష్ ఫోటో పడిపోయింది. నబీల్ అంతే, నబీల్ ఏం చేశాడు, 2 పెద్దవి పెట్టాడు, చిన్నది పెట్టల మధ్యలో. అట్లా ప్రేరణ ఫోటో పడిపోయింది. అందరూ ఫౌల్ గేమ్ ఆడారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, రోహిణి ఎవరు రూల్స్ ప్రకారం ఆడారు చెప్పమంటే అసలు రూల్స్ ప్రకారం ఆడింది ప్రేరణ. అంటే ప్రేరణ ఆడితే ఎవరి ఫోటో గెలవాలి, అవినాష్ ఫోటో గెలవాలి. అక్కడ అసలు ఆ బుర్రలకు అర్థమైతే కాదు. రూల్ ప్రకారం బిగ్ బాస్ చెప్తూనే ఉన్నాడు. అక్కడ రూల్ ప్రకారం పెద్దదొకటి చిన్నదొకటి పెట్టింది ప్రేరణ, కరెక్ట్గా పెట్టింది. మరి అది చెప్పాలి కదా. అది చెప్పకుండా వీళ్ళందరూ రోహిణిని కన్ఫ్యూజ్ చేసి పడేశారు. అసలు రోహిణికే గేమ్ అర్థం కాలేదు ఫస్ట్. అసలు సంచాలకుగా ఆ వీళ్ళు ఫౌల్ గేమ్ ఆడటానికి అంతటి కారణం సంచాలకి అర్థం కాలేదు, సంచాలకు చెప్పలేదు వీళ్ళు అలాగ ఆడేసారు. అప్పుడు అడిగితే ఏముంది, మీ ఇష్టం ఎలాగైనా పెట్టచ్చు ఉంది. అట్లా పెడతారు, ఎలాగైనా పెట్టచ్చు అంటే చిన్నదొకటి పెద్దొకటి అని ఎట్లా మెన్షన్ చేస్తాడు బిగ్ బాస్? మెన్షన్ చేయడు కదా. ఆల్రెడీ చెప్పాడు చిన్నదొకటి పెద్దొకటి అని. ఇవి ఎట్ట పడితే అట్ట అనేటప్పుడు వాళ్ళు 2 పెద్దవి 2 చిన్న అట్లా పెట్టేసుకున్నారు. వీళ్ళంతా ఫౌల్ గేమ్ ఆడటానికి మెయిన్ కారణం రోహిణి. ఇప్పుడు సారీ బిగ్ బాస్, నాదే తప్పు బిగ్ బాస్, నేను చెప్పలేదు బిగ్ బాస్, సారీ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, మళ్ళీ టైమీ బిగ్ బాస్ మళ్ళీ ఆడతారని లైవ్లో సొద ఎంతసేపు అంటే బిగ్ బాస్ని బతులాడుతూనే ఉంది. బిగ్ బాస్ సైలెంట్గా కూర్చున్నాడు. నాకెందుకు లేని ఆయనకు కూడా అర్థం కాలేదు. ఏమర్థమైంది, అక్కడ మనిషికి ఒక రకమైన ఫౌల్ గేమ్ ఆడారు. ఎవరికని చెప్తారు? ఈలోపు రోహిణిని తల ఒక ఐడియాతోటి బుర్ర తినిపడేస్తున్నారు అందరూ. రోహిణి వచ్చి అదేంది విష్ణు వెళ్ళి నేను ఇలా పెట్టానంటది, నిఖిల్ వెళ్ళి నేను ఇలా పెట్టానంట. అసలు ఫౌల్ గేమ్ స్టార్ట్ చేసిందే నిఖిల్. అక్కడ ఆ 2 పెట్టేటప్పుడు దాన్ని చూసి అవినాష్ పెట్టాడు, అవినాష్ని చూసి గౌతమ్ పెట్టాడు, గౌతమ్ చూసి నబీల్ అందరూ పెట్టేసుకున్నారు. అది అప్పటికి నిఖిల్ అడిగాడు రోహిణిని. అడిగితే ఎట్లానే పెట్టవచ్చు అని చెప్పాడు, పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనిషికి ఒక రకం వచ్చి ఐడియా ఇస్తున్నారు రోహిణికి. బిగ్ బాస్ ఏమో రూల్ ప్రకారం ఎవరు బెటర్ చెప్పమంటాడు. వీళ్ళందరూ తల ఒక రకంగా నేను అట్లా పెట్టా అంటే ఏమో కన్ఫ్యూజ్ అయిపోయింది. రోహిణి కన్ఫ్యూజ్ అయిపోయి ఏమి చెప్పాలో తెలియక ఇప్పుడు ప్రేరణ అంటే మళ్ళీ విష్ణు వచ్చి నేను కూడా పెట్టాను కదా కరెక్ట్గా అంటుంది. ఎట్లా పెట్టింది? ఫోటో దగ్గర నుంచి కదా పెట్టుకుంటూ వచ్చింది. వాళ్ళు ఎవరి కాళ్ళు మేము కరెక్ట్ అని ఇద్దరు ప్రేరణ విష్ణు రోహిణి తిని పడేశారు లైవ్లో. అబ్బాయి సూపుట్టిపోయింది అంతసేపు అంటే చాలాసేపు. రోహిణి ఏమో బిగ్ బాస్ని బతులాడుతుంది చెప్పమని, వీళ్ళేమో రోహిణిని తినేస్తున్నారు. చివరికి ఏం చేయాలి ఆలోచించి గౌతమ్ అన్నాడు అనమాట, ఇదంతా తిరిగి విష్ణు గెలిచేటట్టుంది కదా అనగా నిఖిల్ అంటాడు అవును అంటాడు. దానికి ఎట్లా గెలిచిద్ది విష్ణు అని అంటే అక్కడ ఫస్ట్ ఫౌల్ గేమ్ ఆడినా కానీ ఫస్ట్ అవన్నీ పెట్టి తోసేస్తే
పడిపోయింది విష్ణు ఫోటో. అందరు కన్సిడర్ ఇక పబుల్ గేమ్కి మొత్తం ఫౌల్ గేమ్లు ఆడేశారు కాబట్టి మొత్తం పక్కన పడేసి ఫస్ట్ ఫౌల్ గేమ్ ఎవరు ఆడారు వాళ్ళ వల్ల నష్టపోయింది ఎవరంటే విష్ణు ఫోటో పడిపోయింది. అసలుకైతే గెలవాల్సింది ఫౌల్ గేమ్లు ఆడినా కానీ ఫోటో నిలబడి ఉండాలి. అక్కడ ఫోటో నిలబడేది నబీల్ది గౌతమ్ దగ్గర ఫోటో నిలబడే ఉంది. గౌతమ్ ఇంకా తొయ్యలేదు, ఒకసారి తోసాడు కానీ కింద పడిపోయినాయి. మళ్ళీ పెట్టుకున్నాడు, ఈలోపు టైం అయిపోయింది. నబీల్ ఫోటో నిలబడి ఉంది అక్కడ. ఒకవేళ బిగ్ బాస్ ఏమన్నాడు, ఫోటో నిలబడి ఉంటే వాళ్ళు విన్నర్ అన్నాడు. కాబట్టి అసలు ఫౌల్ గేమ్లు కూడా కన్సిడర్ చేసేస్తేనేమో ఫోటో నిలబడ్డందుకు నబీల్ గెలిచినట్టు. అక్కడ గౌతమ్ ఆడిన దాంట్లో గౌతమ్ సంబంధించి నబీల్ ఫోటో గెలిచినట్టు. ఇక్కడ రూల్ ప్రకారం చూస్తే ప్రేరణ గెలిచినట్టు. ప్రేరణ పెట్టిన ఫోటో ఎవరిది? అవినాష్ గెలిచినట్టు. ఇక్కడ అది ఇది తీసి పడేసి ఫౌల్గా మాడిని అన్నీ తీసేసి ఫౌల్ గేమ్ మాడిని లెక్క తీసుకున్నా కానీ ఫోటో నిలబడింది నబీల్ది కదా. అక్కడ అందరూ ఫౌల్స్ అని డిక్లేర్ చేసినప్పుడు రోహిణి సంచాలకుగా మరి ఫోటో నిలబడింది చూడాలి కదా. ఫోటో పడిపోయింది ఎట్లా తీసుకుంటుంది? ఫోటో పడిపోయింది కన్సిడర్ చేస్తుంది. మరి అక్కడ వాళ్ళు అర్థం కాలేదు, మరి ఏం లేదు. అన్నీ ఫౌల్ గేమ్లను డిసైడ్ చేసినప్పుడు ఫోటో నిలబడిందని కన్సిడర్ చేయాలని ఒక్కడు కూడా అడగలేదు. అక్కడ బిగ్ బాస్ రూల్లోనే ఉంది కదా ఫోటో నిలబడి ఉండాలని. అసలు అది పట్టించుకునేది ఎవరు అడగను కూడా అడగలేదు. రోహిణి కూడా తాటి తట్టలేదు. అది చేయకుండా విష్ణు విన్నర్ అని చెప్పేసింది. ఇక బిగ్ బాస్ ఏం చేశాడు, అప్పటికి చాలాసేపు ఆయన కూడా చూపుట్టినట్టుంది పాపం. ఓకే అని విష్ణు నువ్వు ఆ కంటెంట్గా నిలబడ్డా ఓటు అప్పీల్కి అన్నాడు. సరే ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి సోఫా మీద కూర్చోబెట్టేసి బ్యాడ్జీలు తెప్పించాడు. ఆ బ్యాడ్జీలు ఏంటి, ఎవరో కంటెండర్ అంటే ఓటు అప్పీల్ చేసుకోవడానికి అనర్హులో వాళ్ళకి బ్యాడ్జీ పెట్టాలి. ఎవరికి ఎక్కువ బ్యాడ్జీలు వస్తే వాళ్ళు అవుట్ అయిపోతారు, తక్కువ వచ్చినప్పుడు గెలుస్తారు. నిన్నే సోగనాలు పెట్టేసింది కదా విష్ణుకి నిలబడితే నబీల్కి అందరూ ఓటేస్తే వీళ్ళందరూ ఏం చేశారు, విష్ణుకి మాట ఇచ్చారు ఈసారి ఛాన్స్ వస్తే నీకు వేస్తామని. ఇక అందరూ అదే నీకు మాట ఇచ్చాం కదా, నీకు మాట ఇచ్చాం కదా. విష్ణు ఆడిందే లేదు, అక్కడ ఆడిందే లేదు. ఈజీగా నిజంగా విష్ణు నక్కతోకను కాదు, నక్కనే పచ్చ తొక్కొచ్చినట్టుంది లోపలికి హౌస్లోకి. ఆడకుండా నన్ను వస్తున్నాయి మెగా చీఫ్ ఆడకుండానే చేసింది. ఇప్పుడేదో కొద్ది గొప్ప ఆడుతుంది. ఇది ఈజీగా వచ్చింది చేతిలోకి, ఈజీగా రోహిణి వల్ల. అది రోహిణి తన చేతుల తనే తన ఓటు అప్పీల్ ఛాన్స్ని కోల్దోసుకుంది నాకు తెలిసి. ఎందుకంటే అసలు అక్కడ ప్రేరణ రూల్స్ ప్రకారం అని బిగ్ బాస్ అడిగినప్పుడు ప్రేరణ సెలెక్ట్ చేసినట్టయితే రోహిణి, అవినాష్ ఉండేవాడే. అవినాష్ ఖచ్చితంగా రోహిణికే ఛాన్స్ ఇచ్చాడు ఓటు అప్పీల్కి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాగ్ కూడా రోహిణికే ఇచ్చాడు, రోహిణికి అవసరమని. ఇప్పుడు కూడా రోహిణికే ఛాన్స్ ఇచ్చాడు ఓటు అప్పీల్ ఛాన్స్. అదేం ఆలోచించకుండా అది బిగ్ బాస్ చెప్పిన మాట కూడా కన్సిడర్ చేయకుండా ఫౌల్ గేమ్ అనేది కూడా ఏమి ఆలోచించకుండా తన డెసిషన్ ఏదో చెప్పేసింది రోహిణి. విష్ణుని పెట్టేసింది అక్కడ. అసలు ఆలోచన ఉండాలి కదా, విష్ణుని పెడితే విష్ణు కొట్టేస్తారు కదా. నేను ఆల్రెడీ నబీల్ విష్ణు దాంట్లో నబీల్ కొట్టేశారు, విష్ణు పక్కన పెట్టారు. విష్ణు అయ్యిద్ది కదా, కాస్త ఆలోచించాలి కదా. అట్లా కాకపోయినా గేమ్ పరంగానే ఆలోచించాలి కదా. తన చేతిలో తన కన్ను తనే పొడుచుకున్నట్టు అయింది ఇప్పుడు రోహిణి పరిస్థితి. ఇక ఏడుస్తుంది. ఇంకా బ్యాడ్జీలు పెట్టేశారు, అందరూ విష్ణు కొట్టేశారు, ఒక అవినాషే రోహిణి కొట్టేశాడు. అంతే కదా. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఉంది కాబట్టి నబీల్కి వేసారు, ఆమెకేయలేదు కాబట్టి ఈరోజు వేసారు. ఇక ఏడుస్తుంది కూర్చొని. ఎవరు తన కన్ను తనే పొడుచుకుంటే ఎవరేం చేస్తారో చెప్పి ఏడిస్తే ఉపయోగం ఏముంది? ఆ గేమ్లో తీసుకోవాల్సిన డెసిషన్ పూర్తిగా తీసుకోకుండా బిగ్ బాస్ చెప్పిన దాన్ని కూడా దాన్ని కన్సిడర్ చేసినా తీసుకోవాలి కదా ఛాన్స్, జడ్జిమెంట్ తీసుకోవాలి కదా. అదేమి లేకుండా ఫౌల్ గేమ్లు అన్నీ ఆడినా కానీ ఫోటో నిలబడ్డదని కన్సిడర్ చేయకుండా అట్లా చేసినా నబీల్ రోహిణికే ఇచ్చేవాడు ఛాన్స్. ఎందుకంటే ఆల్రెడీ నబీల్ ఓటు అప్పీల్ చేసేసుకున్నాడు. ఒకవేళ ఫౌల్ గేమ్లు ఆడినా నబీల్ ఫోటో నిలబడింది కాబట్టి నబీల్ని సెలెక్ట్ చేసిన రోహిణి. నబీల్ ఆల్రెడీ ఓటు అప్పీల్ చేస్తున్నాడు కాబట్టి రోహిణికి ఛాన్స్ ఇచ్చేవాడు. అందరూ అదే రోహిణికి ఓటేసేవాళ్ళు. నబీల్ అయిపోయాడు కదా అని తన చేతులారా తనే కోల దూసుకుంది ఓటు అప్పీల్ ఛాన్స్ని. ఇప్పుడు హౌస్లో పెద్దగా ఏడుస్తుంది పాపం. నాకు ఛాన్స్ పోయిందే కష్టపడి ఆడినా కానీ. ఎవరు సొంతం చెప్పు? ఆలోచన లేకుండా చేస్తే ఎట్లే ఉంటాయి. ఏదో మేల్పని చేయాలని గౌతమ్ అంత కష్టపడి ఆడి 3 రౌండ్లు గెలిచి 4వ రౌండ్కి వస్తే కష్టపడి ఆడింది కూడా ఆలోచించకుండా ఈజీగా గేమ్లో తీసేసింది రోహిణి. పైగా తీసేసి అంటది బాగా ఆడాడు తీయాలని నా బాధ వేస్తుంది. అవినాష్ని తీసేయచ్చు కదా, ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, అవినాష్ని తీసేయచ్చు కదా, రోహిణిని తీసేయచ్చు కదా, విష్ణుని తీసేయచ్చు కదా. విష్ణు ఏం ఆడదాం సరిగా, విష్ణుని తీసేయచ్చు కదా. నిన్న కూడా కంటెంట్ ఇదైంది కదా.
కష్టపడి ఆడే ఆట చూడరు కదా, ఫేవరెటిజాలు, తర్వాత ఫ్రెండ్షిప్ గ్రూపులు ఇవి చూసుకుంటారు, గేమ్ ఆడింది చూడరు అక్కడ. పైగా గౌతమ్ బాగా ఆడే గౌతమ్ నేను తీయాలంటే చాలా బాధగా ఉంది. అదే మరి ఒకళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే అది తిరిగి మనకే అవుతుంది. కర్మ ఈజ్ బ్యాక్ అంటారు చూడు, అలా అవుతుంది. కష్టాన్ని చూడాలి అక్కడ. కష్టాన్ని చూడకుండా డెసిషన్ తీసుకున్నందుకు ఇప్పుడు చూడు ఏమైంది, ఏడుస్తుంది. అందరూ అటే ఓటేసారు. ఇక ఇప్పుడు విష్ణు ఓటు అప్పీల్ ఛాన్స్ విష్ణుకు దక్కింది, రోహిణికి లేదు. ఏడుస్తుంది. ఏడుస్తున్న ప్రయోగం ఏముంది, అంతా అయిపోయా. ఇక మళ్ళీ రేపు గేమ్ పెడితే అసలు ఈ గేమ్లు కూడా ఓటు అప్పీల్ చేసుకున్న వాళ్ళు కూడా గేములు పెట్టడం ఎందుకు, గుంపులో గోవిందలాగా ఆడడం, వీళ్ళకి ఏదో పెట్టేసి సరిపోయింది కదా. ఇది అసలు తీసుకున్న అందరు పౌలు గేమ్లు ఆడారు. పైగా ఇప్పుడు ఈ గోల్ ఎట్లా ఉంటే నబీల్ ప్రేరణ అది ఒక తలనొప్పి. ప్రేరణ ఏముంది, నబీల్ ఏమన్నాడంటే రోహిణి చెప్పింది కాబట్టి నేను పెట్టాను అంటున్నాడు. ఎప్పుడంతే మనోడు పౌలు గేమ్ ఆడంటే ఏదో చేస్తాడు అంటే ప్రేరణ ఉంది నీ గేమ్ ఏమైంది అన్నది. అంటే ఆమె చెప్తే చేశారంటున్నావు కదా, నీ ఆలోచన ఏమైంది అన్నట్టు అన్నది. ఏ ఏ సరిగా మాట్లాడు, ఏం మాట్లాడుతున్నా ప్రేరణ నువ్వు, నాకేం లేదంటావేది నువ్వు అని అనవసరంగా తగదు పెట్టుకోవటం. అనవసరంగా అది నబీల్ నిన్నటి నుంచి ఎందుకో చిన్నదాని పెద్దానికి అంత గౌరవసరం చేసేస్తున్నాడు. అనవసరంగా చేతులారా గొడవ పెంచుకోవటమే. ప్రేరణ నేనేమన్నాను, నీకేమేమైంది, రోహిణి చెప్పాను పెట్టాను అన్నావనంటే కాదు నువ్వు పెద్దగా అన్నావు, ఇలా అనలేదు, చిన్నగా అనలేదు, పెద్దగా అన్నావని ఓ రభస అనవసరమైన తగాదు అది. నబీల్ అనవసరంగా తన చేతులారా తగాదు నాన్న కావాలని అది ట్రిగర్ చేసుకుంటూ గొడవ పెద్ద చేసుకున్నట్టుంది నబీలు. నిన్న కూడా అంతే పెద్దగా అనవసరం తగాదు అది. మారి వీళ్ళిద్దరు మరి తిట్టుకుంటున్నారు, మళ్ళీ అప్పుడే పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు, పెద్ద కలుసుకున్నారు. మళ్ళీ అది కొనసాగుతున్న హౌస్లో కూడా మళ్ళీ కొనసాగుతానే ఉంది. తిట్టుకుంటానే ఉన్నారు, కూర్చుంటారు పక్కన, అన్ని మాట్లాడుతూనే ఉంటారు, మళ్ళీ తిట్టుకుంటున్నారు. వీళ్ళు మారరా, మళ్ళీ మొదలుపెట్టారు. నిన్న అయిపోయింది, మళ్ళీ ఈరోజు కూడా మొదలుపెట్టారు ఇద్దరు కలిసి. చిన్నదే, నీకేమి లేదా, నీ ఆలోచన లేదా అన్నట్టు అన్నది ప్రేరణ. అంతే ఒక మాటకి అంత పెద్దగా అరిచాడు. పైగా నేనేమన్నాను ఆయన నేనేమన్నానంటది, ఈయన నేనేమన్నానంటది. ఎవరు అనపోతే తగదు ఎవరు పెట్టారు మరి, తగదు ఎందుకు వచ్చింది మరి. ఇది లైవ్లో 2 గేమ్లు పూర్తయినాయి, ఇంత రభస జరిగింది లైవ్లో. ఇప్పుడు అయిపోయింది ఆ డెసిషన్ కూడా. నెక్స్ట్ అప్డేట్లో ఈ మ్యూజిక్ ట్రూప్ ఏదో హౌస్లోకి వస్తుందంట. వీళ్ళు గేమ్లు ఆడి అలసిపోతున్నారు కదా, ఈవినింగ్ ఏదో వాళ్ళకి ఎంజాయ్మెంట్ కోసం మ్యూజిక్ ట్రూప్ వచ్చి వాళ్ళకి కొన్ని పాటలు ఉత్సాహంగా వాళ్ళకి ఆనందం తెప్పించడానికి వస్తున్నట్టు అప్డేట్లో తెలుస్తుంది. ప్రోమో కూడా వచ్చింది కదా. అది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. రోహిణి చేయటం కరెక్టేనా, తన చేతిలో తను ఇది చేసుకోవడం కరెక్ట్ కదా. గౌతము బాగా ఆడాడు. మీరు వీడియో అంతేనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.